సార్ గతంలో కేసీఆర్ మీద కేసు పెట్టిన వ్యక్తి రాజలింగమూర్తి. అతన్ని నిన్న చంపేశారు సార్. అయితే ఎవరు చంపేశారు? అయితే దీని వెనకాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా అనే న్యూస్ కూడా వస్తుంది సార్. అసలు ఎవరు చంపేశారు? ఇది తెలంగాణలో బాగా సంచలనం రేపుతుంది. నిన్న నైట్ జరిగిందది. నడి రోడ్డు మీద కత్తులతో నరికి ఒక నలుగురు చంపేశారు భూపాలపల్లిలో. భూపాలపల్లిలో రెడ్డి కాలనీలో ఇతను ఉంటాడు. ఇతను పూర్తి పేరు నాగవెల్లి రాజలింగమూర్తి. ఇతను గతంలో మేడిగడ్డ కొంగుబాటుకు సంబంధించి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కోర్టులో, భూపాలపల్లి కోర్టులో కేసు ఫైల్ చేశాడు. అతను ఇప్పుడు చనిపోయాడు. అందువల్ల ఇప్పుడు అందరికీ షాక్ ఏంటంటే, ఇతను మేడిగడ్డ మీద కోర్టులో కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కేసు వేసిన వ్యక్తి చనిపోయాడంటే అర్థం ఏంటి? వాళ్ళ రోల్ ఏమైనా ఉందా అన్న యాంగిల్లో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ కూడా ఉపయోగించుకొని మేడిగడ్డ మీద కేసు వేసిన రాజలింగమూర్తి సామాజికవేత్త ఆయన్ని చంపేశారన్న వార్తలు వైరల్ అవుతాయి. బట్ నాకున్న సమాచారం, నాకు కూడా ఏమి ఇన్డెప్త్ కాదు కానీ కొంత లిమిటెడ్గా ఉన్న సమాచారం ప్రకారం ఇతనేమి సామాజికవేత్త కాదు. ఇతను ఒక లిటిగెంట్. మామూలుగా కొన్ని ఏరియాల్లో ప్రతి చోట ఒక లిటిగెంట్లు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, కోర్టులో కేసులు వేసేయడం, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళకి కొంత లీగల్ నాలెడ్జ్ అవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ప్రతి దాంట్లో దూరి అక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వీళ్ళ కొంత సంపాదన ఉంటుంది. గతంలో యాక్చువల్గా ఈ రాజలింగమూర్తి బీఆర్ఎస్లో ఉండేవాడు. వీళ్ళ భార్య కౌన్సిలర్గా కూడా 15వ వార్డు భూపాలపల్లిలో కౌన్సిలర్గా కూడా ఆమె గెలిచిందనమాట. అయితే తర్వాత ఏమైంది, బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఈ రాజలింగమూర్తి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. ఈవెన్ పీడీఏ యాక్ట్ కింద కూడా అతన్ని కేసు పెట్టారన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఇతను చాలా కేసుల్లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఒక భూమి ఉంది. ఆ భూమికి వివాదంలో ఉంది. ఆ భూమి వివాదం రేణుగుంట పార్టీ అని, రేణుగుంటకు సంబంధించిన కొంతమంది ఆ భూ వివాదంలో ఉంటే ఈయన వాళ్ళ మీద కేసు వేశాడు. అందులో తలదూర్చాడు. అట్లాగే 171 సర్వే నెంబర్లో అటవీ శాఖ భూమికి సంబంధించి కూడా ఈయన కేసు వేశాడు. అక్కడ చాలామంది ఈయనకి వ్యతిరేకులుగా మారిపోయారు. అట్లాగే మాజీ సర్పంచ్ బుర్రా చంద్రయ్యతో కూడా ఈయన గొడవలు ఉన్నాయి. అంటే మల్టిపుల్ ఎనిమీస్ తనకు ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ఏ ఇతన్ని చంపించిందని చెప్పలేము. పోలీసులు కూడా ఇది భూ వివాదాలకు సంబంధించిన హత్యగానే పోలీసులు చెబుతున్నారు. కానీ పొలిటికల్గా మాత్రం ఇతన్ని బీఆర్ఎస్ వాళ్ళు చంపించారనేది కాంగ్రెస్ అంటుంది. రెండోది ఇతను ఏంటంటే, నేను ఇందాక చెప్పిన లిటిగెంట్ కదా, గతంలో తహసీల్దార్ని పట్టించాడు ఏసీబీకి. తర్వాత ఒక రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని పట్టించాడు. దాని తర్వాత ఒక వీఆర్ఓని పట్టించాడు. సో వాళ్ళందరూ కూడా కక్ష పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతని పని ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా లిటిగెంట్ అనమాట. డిఫరెంట్ కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అవుతుంటాడు. చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీలు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఏమేమి డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్లకు తలదూర్చి ఎవరో పక్కన ఒక సైడ్ తీసుకొని ఆ డిస్ప్యూట్లో లీగల్గా కోర్టులలో కేసులు వేయడం ఇవన్నీ చేసి నిరంతరం న్యూస్లో ఉంటారు. పాపులారిటీ సంపాదించుకుంటారు. పాపులారిటీ అనేది వాళ్ళ కమర్షియల్గా కూడా వాల్యుబుల్. నీ పాపులారిటీ ఉండి నీకు సర్కిలే మనీ పెట్టుబడి. అలాగే ఇతను కూడా ఇటువంటి అనేకం చేస్తాడు. అయితే దీనివల్ల ఏంటంటే శత్రువులు కూడా తయారవుతారు. ఎప్పుడైనా ల్యాండ్ గొడవలోకి తలదూరిస్తే చాలా మనం ఇద్దరు వైపు ఉండలేం కదా, ఒకరి వైపే ఉండాలి. రెండు పార్టీలలో ఒకరి వైపు ఉన్నప్పుడు ఇంకొకరు శత్రువులు అవుతారు. ఇతనికి పైగా కోర్టులలో కేసులు వేసే లక్షణం కూడా ఉంది. డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతాడు, కేసులు వేస్తున్నాడు, పైగా రౌడీ షీటరు. అంటే బేసిక్గా ఇతను మామూలుగా తెలంగాణలో ఎక్కడైనా ఉంటారు వీళ్ళు. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఏంటంటే మాజీ నక్సలైట్లు ఎక్కువ మంది ఇక్కడ పంచాయతీలు చేస్తుంటారు, ల్యాండ్ పంచాయతీలు. ఎందుకంటే మాజీ నక్సలైట్లకి మిగతా క్రిమినల్స్కి తేడా ఏంటంటే, మాజీ నక్సలైట్లకి కొంత ఆర్గనైజేషన్ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. పనిచేసి ఉంటారు కాబట్టి ఎలా ఒక సిస్టమేటిక్గా ఎలా పనిచేయాలి అనేది ఒకటి ఉంటుంది. రెండు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వీటికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకి బాగుంటుంది. మూడు, వాళ్ళకి అనుచరులుగా ఉండేవాళ్ళు కూడా మాజీ నక్సలైట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి వెపన్స్ వాడడం కానీ, ఒకరిని అటాక్ చేయాలంటే సిస్టమేటిక్ ఒక ఆర్గనైజ్డ్గా అటాక్ ఎలా చేయాలి అంటే, మామూలు వాళ్ళు అటాక్ చేస్తే వాళ్ళు ఏదో గుడ్డిగా పోయి చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు టీమ్ని ఫామ్ చేస్తారు. అసాల్ట్ టీము, డిఫెన్స్ టీమును ఫామ్ చేస్తారు. తర్వాత అసాల్ట్ టీం దగ్గర ఎలాంటి వెపన్స్ ఉండాలి, డిఫెన్స్ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉండాలి,
తర్వాత క్లీనింగ్ టీం ఉంటుంది, హత్య చేసినాక ఓ, అవేం సాక్ష్యాధారాలను గుర్తులు క్లీన్ లేకుండా చేయడం. ఓకే ఓకే తర్వాత ఒక టీం ఏమో సరెండర్ అయిపోతారు ముందుగా కోర్టుకి, ఎందుకంటే సరెండర్ అయిపోతే పోలీసులు ప్రెజర్ వీళ్ళ మీద ఉండదు. సరెండర్ అయిపోతే ఆ కేసు క్లోజ్ అయిపోయినట్టుగా అయిపోతుంది. కోర్టు తర్వాత జైల్లో కూడా డబ్బులు ఇస్తారు, వీళ్ళకి జైలుకి పోయిన అనుభవాలు ఉంటాయి. అంటే ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద అండర్స్టాండింగ్, క్రైమ్ని ఎలా చేయాలో ఒక నా ఎక్స్పీరియన్స్, టీం కూడా ఆర్గనైజ్డ్ టీం, అందుకని వీళ్ళు బాగా చేయగలరు అనమాట మిగతా వాళ్ళకంటే కూడా. ఇది ఎప్పుడైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మోర్ ఎఫిషియెంట్ దాన్ ఇండివిజువల్ క్రైమ్. సో అలాగా ఇతను కూడా ఒక రౌడీ షీటరు, తర్వాత జైలుకి వెళ్ళాడు గతంలో. ఇతనికి లీగల్ సిస్టమ్ మీద, వ్యవస్థల మీద అండర్స్టాండింగ్ ఉంది, కొంత పట్టు ఉంది. అందువల్ల డిఫరెంట్ ల్యాండ్ ఇష్యూస్లో ఇతను ఇన్వాల్వ్ అయినాడు. కాబట్టి ఇది కేసీఆర్ మీద, మేడిగడ్డ మీద కేసు వేయడం వల్ల ఇతను చంపేస్తారనే వార్తలో వాస్తవం నాకైతే కనిపించలేదు. ఇతను బేసిక్గా తన పర్సనల్గా గొడవల్లో ఉంచే ఎవరో ఒకరు ఇతను చంపేస్తుండే. ఎందుకంటే ఇతని వల్ల చాలామంది బాధితులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కేసులు వేసేసినప్పుడు ఆ ల్యాండ్ త్వరగా డిస్ప్యూట్ తెగదనమాట. మామూలుగా అయితే తెగేది, ఇతను ఎంటర్ అయ్యేది ఇన్ని కోర్టులోకి వేస్తాడు, కోర్టులో తేలదు. అందువల్ల లాస్ అవుతుంది కదా, పార్టీ లాస్ అయిన పార్టీ ఇతని మీద కోపం పెంచుకునే అవకాశం ఉందన్నమాట. అలాగా పోలీసులు కూడా ఇప్పటివరకు ప్రాథమిక నిర్ధారణలో పోలీసులు కూడా ఏంటంటే ఇతన్ని ల్యాండ్ డిస్ప్యూట్ల నుంచే ఇతను చంపేశారు అని చెప్తున్నారు. అయితే వాళ్ళ భార్య సరళ మాత్రం, ఆమె గతంలో కౌన్సిలర్గా ఉంది, ఆమె కొంతమంది పేర్లు కూడా ఆమె చెప్తుంది వాళ్ళే చంపేశారని కంప్లైంట్ అయితే ఇచ్చింది ఆమె. సో పోలీసులు ప్రాథమిక ఎంక్వైరీ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇది పట్టుపగలు చేశారు కాబట్టి చేసిన బ్యాచ్ని అయితే పట్టుకుంటారు, బట్ చేయించిన వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది వాళ్ళు ప్రొఫెషనల్గా చేస్తారు కాబట్టి అంత ఈజీగా కూడా దొరకపోవచ్చు, వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం సరెండర్ అవుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు వేడిలో దొరికితే వాళ్ళు పోలీసులు కొడతారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ముందుగా ప్లాన్ ఉంటుంది, వాళ్ళకి కూడా, అవతల వాళ్ళకి కూడా. సో అందువల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇదంతా కూడా ఎలాగ ఉందంటే కేసీఆర్ మీద కేసు పెట్టిన ఇతన్ని చంపేశారు అన్న, అది కూడా మేడిగడ్డ. ఎందుకంటే మేడిగడ్డ ఎంత కాంట్రవర్సల్ అయిందో మనం చూసాము. సో అందువల్ల మేడిగడ్డ కుంగుబాటుని ఫస్ట్ ఈయన బయటకు తీశాడని కాంగ్రెస్ మీడియా మాత్రం ఇతను ఒక సామాజికవేత్త, నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నా, సామాజికవేత్త ఏమనుకున్నా. తర్వాత మన సోర్సెస్ ద్వారా విచారిస్తే ఇతను సామాజికవేత్త ఏం కాదు, ఇతను మామూలుగా లిటిగెంట్, అనేక కేసులు పెట్టుకుంటా పోతున్నాడు. ఆ కేసుల్లో ఇతను దొరికాడు. ఇప్పుడు అంటే వాళ్ళ ప్రత్యర్థులు ఎప్పటి నుంచో ఇతని మీద కక్ష పెంచుకొని సమయం కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సమయం దొరికి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది. ప్రధానంగా పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉండే ల్యాండ్ ఇష్యూలని జరుగుండొచ్చు అనేది ఇప్పటి వరకు చెప్తున్న విషయం అన్నమాట. మరి